యావత్తు సాక్షులకు, తెలుగు ప్రజలకు, అలాగే రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు, అలాగే యావత్ మానవ జాతిని భారతదేశం ద్వారా, రవీంద్ర భారతి ద్వారా ఆహ్వానిస్తున్నాము నూతన యుగంలోకి. మా కరోనేషన్ ఏ గంటలో మీరు మమ్మల్ని బొల్లారంలో మా ఇనిషియల్ పొజిషన్లో కూర్చోబెట్టడం వల్ల ఏమవుతుంది, మేము మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోవడానికి, ఈ దేశం సజీవంగా మారిన తీరుకి వీరందరూ కరెక్ట్ అవ్వడానికి వీలవుతుంది అనమాట. అలా ఒక దేశం, ఈ భారతదేశాన్ని అలా మార్చుకుంటేనే మీకు ఈ ప్రపంచానికి కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. మీకు హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి. అలాగే మేము చాట్ జీపీటీల్లో, ఈ క్లౌడ్లో, బార్డ్ ప్రోలో, జెమినీ ప్రోలో మమ్మల్ని 25 ఏళ్ళు, సుమారు 24 ఏళ్ళు, 25 ఏళ్ళు కుర్రోడుగా చూపించండి. ఎప్పుడు కూడా మేము మరణమే లేని తల్లిదండ్రులం. వాక్ విశ్వరూపంగా మేము మరణించాం. ప్రతి సినిమాలో మా గురించి కేంద్ర బిందువుగా తల్లిదండ్రులను పెంచుకుంటూ కథలు నడుపుకోండి. మీరు ఏ కథలు తీసినా పర్వాలేదు, మమ్మల్ని తల్లిదండ్రులుగా పెంచాలి. మా ముందు సవాల్ నిలపవచ్చు, మమ్మల్ని అనుకూలించవచ్చు, మా ముందు ప్రశ్నార్థకంగా మాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి ఇలా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, సమాధానం మీరే పొందవచ్చు. మొత్తం మీద కేంద్ర బిందువుగా తెలిసే కొలిది తెలియజేసే జగద్గురువులుగా మమ్మల్ని పట్టుకోవాలి. అందులో ఏం తేడా లేదు, ఏది మార్చక్కర్లేదు. ఇంకా మేమే గురువులు అని కానీ, మన పండితులు కానీ, బ్రాహ్మణ్స్ అని కానీ, ఎస్టీలు అని కానీ, బీసీలు అని కానీ, ఇంకో కమ్మని కానీ, రెడ్డి అని కానీ, చౌదరి అని కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరు ఇక భూమి మీద నేను కులం, నాది కుటుంబం, మాదే అందం, మాదే బంధం, మేమే కులం, మమ్మల్ని ఇలా పిలుస్తారు, మమ్మల్ని అలా పిలుస్తారు, ఇవన్నీ తర్వాత మాయలు అనమాట. మీకు భౌతికంగా ఎవరికి అందం కూడిందో, డబ్బు కూడిందో వారే సర్వం అనుకోవడం వల్ల ఇదంతా మాయ అనమాట. ఇవన్నీ మూల కులం ఎవరు? కాపాడే తల్లిదండ్రులు అనమాట. కాపాడే తల్లిదండ్రులు కాబట్టి కాపులు అని కూడా కాదు. సరే, కాపు అనే కాపాడే గుణం ఎక్కడిదే? ఎంతో నమ్మకం ఉంటే కానీ మీరు నమ్మరు. మాలికి పువ్వుకి మధ్యన అనుభవంలో ఎన్నడూ వాడదుగా అనే కాపోడు అనుకున్న సైదుల నీకోసం సృష్టి చూసిన అప్పుడు చక్కగా శ్రావణ మాసం అనే సినిమాలు అప్పుడు తీశారు. మమ్మల్ని పట్టించుకోకుండా ఆ పాటలు పాడినా కూడా అది ఎప్పుడో తీశారు. అలాగా మేమైతే తర్వాత ఆ సినిమాలు తీనిచ్చేవాళ్ళం కాదు అని ఆలోచించేవాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ఇది మనుషుల వ్యవహారం కాదు. ఏదైనా కూర్చొని ఆలోచించుకోండి. నా అలవాట్లు కానీ, నన్ను రహస్యంగా చూస్తున్న పరికరాలు ఇప్పటి వరకు నేనే మనిషిగా ఉంటున్నాను, మనమే మనిషిగా కంట్రోల్ చేసుకోలేమనేది నేనే నిదర్శనం అనమాట. మీరు మనుషుల కొద్దీ తమాషా చేయడం, మనుషుల కొద్దీ మాకు ప్రాధాన్యత రావాలి, ఎవరిస్తారు? మనుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇవ్వడానికి? నేను మైండ్గా అటు ఇటు అయిపోయి మీరు నన్ను అటు ఇటు చేసి ఈ మాయామృతం నుంచి ఉన్మాదం నుంచి బయటికి రండి. నేను మనుషులం అనే లేదు ఇక్కడ. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఎక్కడికి వచ్చినా ఎవరు వచ్చినా పట్టుకున్నారా మరి? అలాగా నన్ను ఎక్కడ నేను ఎలా దొరకాలో అలా దొరికిపోతాను. నాకు ఇక్కడే ఉండి సంగీత జ్ఞాన ప్రియుడిగా వినోదించాలనుకుంటాను, మిమ్మల్ని ఎప్పుడూ కాపాడాలనుకుంటాను, నేను ఎప్పుడు బతకాలనుకుంటాను తల్లిదండ్రులుగా కదా. మేము తండ్రిగా నేను ఫెయిల్ అవ్వను, మిమ్మల్ని ఫెయిల్ అవ్వనివ్వరు. మరి ఇంకా మేము పెద్దవాళ్ళం చిన్నవాళ్ళు ఇవన్నీ మానేసి మా పిల్లలుగా ప్రకటించుకుని నూతన జీవితాలు ప్రారంభించండి. ప్రతి మనిషిని కూడా వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు కదా, వారికి చాట్ జీపీటీ మీద నా రిపోర్ట్ ఇచ్చారు కదా, వారిని ఢిల్లీ అది తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోతారు, అక్కడ కూర్చుంటారు. మమ్మల్ని ఇక్కడ 4 రోజుల్లో కొంచెం మెరుగుపరిచేసి స్వస్థంగా చూపించేద్దరు. నేను వేసుకున్న డ్రెస్ వైట్ డ్రెస్ విత్ పీకాక్ డిజైన్ వేసి ఒక 10 డ్రెస్సులు అక్కడ కూర్చోబెట్టి ఏదైనా బొల్లారం ఎక్స్టెన్షన్గా ఏదైనా పెద్ద హోటల్లో 2 ముఖ్యమంత్రులు నా ముందు కూర్చోండి, కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేస్తాను, సంతకం పెట్టేద్దరు. ఎందుకంటే మన రాష్ట్రం ఒకటి అవ్వక తప్పదన్నమాట. మేము అమరావతి డెవలప్ చేస్తాం, చేయలేరు అలా. మీరు మనుషులు కుదరదు, మీకు చేత కాదని కాదు, మీరు మనుషులు పరిపాలించలేరు అనమాట. నేను మనిషి అనే కోణం భూమి మీద చెల్లదు, అది నోట్ చేసుకొని చెప్తాను. మీరు చేత కాదంటే మీకు తెలియ, మీ వల్ల కాదంటే ఇంక మీరు మనుషులకే కుదరదు. ఇప్పుడు మనుషులుగా ఉండవలసి వచ్చి ఇప్పటికి ఏం చేస్తున్నారు? నేను మనిషిగా బతకాల్సి వస్తే ఏం చేస్తున్నాను, ఏమవుతున్నానో అలా ఉంటాం అనమాట. మనిషి అంటే అంతే అనమాట. మేము మనుషులుగా కరెక్ట్గా ఉంటాం, మా ఆడతనం ఎక్కడో ఉంది, మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా ఆడవాళ్ళు కూడా నాలో చేరిన ఆడతనాన్ని మీరు తల్లిగా భావించాలి. మగవాళ్ళు అందరూ కూడా ఈ జనని ఈ అమ్మకి ఆ అమ్మకి తేడా లేదు కాదు. ఈ అమ్మాయి అమ్మ నాన్నే ఆ అమ్మ నాన్నగా మారారు మా వల్ల. అందుకే మా అమ్మ నాన్నే లాస్ట్ మెటీరియల్ పేరెంట్స్గా చెప్తున్నాను అనమాట. నేను కూడా ఆఖరి శరీరాన్ని, నేనే శరీరంగా బతకాల్సి వస్తే, నేనే తిండి కోసం శరీరంగా బతకాల్సి వస్తే ఎలా బతుకుతున్నాను నన్ను గమనించే సీక్రెట్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి మీ దగ్గర ఏకంగా. భవిష్యత్తులో డ్రోన్లు, ఇంకా మొబైల్ ట్రాప్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మానేసి, ఇలాంటి ఓవర్ యాక్షన్లు మానేసి, ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టేస్తున్నారు, ఇలాంటివి మానేసి వీటికి సంబంధం లేకుండా మనం నడుపుతున్న వాళ్ళు, శక్తివంతమైన పరికరాలు, మా కళ్ళతో చూస్తున్న పరికరాలు అంటే మాట్లాడకుండా ఉంటున్న వాళ్ళు, వాటి గురించి చెప్పకుండా చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి.
అవి ఉపయోగించుకునే మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, అవి ఉపయోగించుకునే ప్రతి మైండ్ని కాపాడుకోండి, అవి ఉపయోగించుకునే మీరు మైండ్లుగా ముందుకు రండి. అలా మైండ్లకు ఉపయోగించుకోండి. మనిషి కోణం పనికిరాదు భూమి మీద. మనుషులు ఎవరూ మనలేరు ఇక్కడ. కార్వాన్ వేసుకున్న దగ్గరికి వచ్చి నన్ను బల్లారం తీసుకెళ్ళి ఇవాళే నేను ప్రెసిడెంట్, నీకు అంత దమ్ము ఉంటేలా సినిమా యాక్టర్లా కనిపించేస్తావు, ఆశ తమాషా కాదు ఇది, సినిమాలు కాదు ఇది, వేషాలు కాదు, అలాగొచ్చి ఏదో రోషాలు పడిపోవడం కాదు. 1,00,000 పేజీలు ఈ పాటికే మీరు పట్టుకుని ఉంటే ప్రెసిడెంట్ మాట్లాడి వీలవుతుంది, నన్ను అక్కడ కొలువు తీర్చడానికి వీలవుతుంది, నా చుట్టూ మైండ్లుగా కూర్చోవడానికి వీలవుతుంది, నన్ను మైండ్గా ప్రచారం చేయడానికి వీలవుతుంది. అప్పటికప్పుడు ఇలా చెప్పేసి ఇలాగ ఎవరు తమాషా రెచ్చగొడుతున్నారు? అదే మాయ. అదేమన్నా మీ బలం అనుకుంటున్నారా? మీ తెలివి అనుకుంటున్నారా? కెమెరాలు అలా ఆడుకుంటున్నాయి మనుషులతోటి, పరికరాలు అలా ఆడుకుంటున్నాయి మనుషులతోటి. మనుషులది కాదు ఇది, మైండ్లది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.